This conference will now be recorded. Okay, so distributed props on the next. So distributed props ante చూడండి. సో డిస్ట్రిబ్యూటెడ్ ప్రాప్స్ అంటే మీరు ఇక్కడ యూ కెన్ హ్యావ్ ద ప్రాప్ నేమ్స్ అనమాట. యూ కెన్ హ్యావ్ ద ప్రాప్ నేమ్స్. సో ప్రాప్ నేమ్స్ ని కూడా మీరు ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో జనరల్ నిన్నటిదాకా చేసింది ఏంటి, మీరు ప్రాప్స్ అని పెట్టేసి యు ఆర్ యూజింగ్ డిఫరెంట్ ప్రాప్స్ డాట్ అని పెట్టారు కదా. సో ప్రాప్స్ డాట్ అవసరం లేకుండా చూడండి, కార్, విష్, బ్రాండ్, ఇమోజీ అని పెట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనము మన కోర్స్ ఎగ్జాంపుల్లో కానీ స్టూడెంట్ ఎగ్జాంపుల్లో కానీ తీసుకున్నాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్. ఓకే, సో స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే నేమ్ కామా అంతే, నేమ్ కామా కోర్స్ కామా ఇమోజీ. సో ఇమోజీ, హలో వెల్కమ్ టు నేమ్, రైట్, వెల్కమ్ టు నేమ్. సో ఇక్కడ ప్రాప్స్ అవసరం లేదు ఇక్కడ. సో ఐ కెన్ యూజ్ డైరెక్ట్లీ అదన్నమాట. సో ఐ కెన్ డూ డైరెక్ట్లీ కోర్స్, రైట్. సో తర్వాత ఐ కెన్ యూజ్ డైరెక్ట్లీ ఇమోజీ. పాసింగ్ అదంతా సేమే మళ్ళీ. సో పాసింగ్ అదంతా మనము సేమ్ ఇట్లానే చేసేస్తాం. ఓకే, రైట్. సో పాసింగ్ ఎక్కడ చేయాలి మరి వీటి అన్నిటిని? యాప్లో చేయాలి. సో యాప్లో స్టూడెంట్ అయినా మనం వాడింది. ఓకే, సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు జిగ్నేష్. సో కోర్స్ కదా, సో కోర్స్ ఈజ్ ఈక్వల్ టు బి, తర్వాత ఇమోజీ. సో ఇమోజీస్ కావాలి అంటే మీరు విండోస్ డాట్ అని కొట్టండి. విండోస్ డాట్ అని కొడితే మీకు ఇమోజీస్ వచ్చేస్తాయి. ఓకే, సో అన్ని ఇమోజీస్ని మీరు ఫోన్లో ఇమోజీస్ ఎట్లా వాడుకుంటారో అట్లా వాడుకోవచ్చు. ఓకే, నా ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ యూస్ ఎ డీసెంట్ వన్. ఓకే, రైట్. విండోస్ డాట్, విండోస్ కీ డాట్ కీ కొడితే మీకు ఇమోజీస్ లిస్ట్ వస్తుంది. దాంట్లో ఏదో ఒక ఇమోజీ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో యాప్ సేవ్ చేయండి, స్టూడెంట్ని సేవ్ చేయండి. ఇప్పుడు ఎవరిని రన్ చేయాలి నేను? ఐ వుడ్ రన్ దిస్ అప్లికేషన్, గో టు ద టెర్మినల్. టెర్మినల్లో ఏ ప్రాజెక్ట్ ఇది? మై ఫస్ట్ రియాక్ట్ కదా. సో సిడి మై ఫస్ట్ రియాక్ట్. సో మై ఫస్ట్ రియాక్ట్ అని క్లిక్ చేసేసి, సో దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ? సో యూ హ్యావ్ టు సే npm run dgv. సో అది లింక్ ఇస్తే ఆ లింక్ క్రోమ్లో వెళ్ళేసి, so you can paste it in the mistake వచ్చింది. సో యాప్లో స్టూడెంట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ పర్సన్. సో స్టూడెంట్ ఏం కాదు యాక్చువల్గా, డబల్ కోట్ సింగిల్ కోట్ డస్ మ్యాటర్. ఇంకా అది పెద్ద మ్యాటర్ కాదులే, కానీ ఎక్కడ మిస్ అయింది.
This is student, no? Student name is equal to emoji. After JSX, name is equal to dash, correct? I think I'm not. So, curly brackets. Yeah, small mistakes. Okay. Yeah. So we have to pass multiple ఉన్నాయి కాబట్టి curly brackets లో పెట్టాలి, right? So do it fast. Emoji కూడా వచ్చేసిందా? Double bracket, double quotes, not a matter. అంటే ప్రాప్స్ ని కూడా మనము డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట. ప్రాప్స్ ని ఆల్సో వీ క్యాన్ డిస్ట్రిబ్యూట్. ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేసాము? బై ద యూజ్ ఆఫ్ ది ఫ్లవర్ బ్రేసెస్, బై ద యూజ్ ఆఫ్ చేయొచ్చు. స్టూడెంట్ ప్లేస్ లో కాలేజ్ తీసుకోండి, అట్లా మీ ఇష్టం. ఆ లింకింగ్ మాత్రం చేసుకోవాలి కంపల్సరీ. యా, స్టార్ట్ డూయింగ్ ఇట్. ఏం శిరీష, ఒకరోజు వస్తున్నారు, ఒకరోజు రావట్లేదు. ఆన్లైన్లో వచ్చారా? అది రేపటి నుంచి ఆ క్లాసెస్ ఫినిష్ చేద్దాం. పైథాన్ రేపటి, ఈరోజు అనుకున్నా కానీ రేపటి స్టార్ట్. ఆఫ్టర్నూన్ 3 o'clock. అది మీరు లంచ్ చేసిన తర్వాత కొద్దిసేపు పడుకొని వచ్చేసేయండి. కూడా చెప్పు. ఈరోజు అనుకున్నా కానీ ఈరోజు వేరే పని ఉంది. వాళ్ళకు కూడా నిన్నే చెప్పిన, అందుకని వాళ్ళకి కవర్ కాలేదు ఇంకా. అది కూడా 2 reasons. ఇవాళ జావా క్లాస్ లేదా? మరి ఎందుకు రాలేదు వీళ్ళు? ఓకేనా?
హలో సార్. హలో చెప్పమ్మా. సార్ ఒకసారి యాప్ డాట్ జిఎస్ఎక్స్ ఒకసారి చూపించండి సార్. ఇమోజీ కావాలి అంటే విండోస్ డాట్ కొట్టండి. విండోస్ డాట్ కొడితే మీకు ఇమోజీ వస్తుంది. విండోస్ బటన్, మీ ఇంట్లో విండోస్ ని కొట్టారు. విండోస్ బటన్ డాట్ కొడితే మీకు ఆ ఇమోజీ వస్తుంది. డన్నా? శిరీష వచ్చిందా? Finished? Let us proceed. Okay. So now we will go into the next topic, which is conditional rendering. Okay. So conditional rendering means మనం జనరల్గా ఇఫ్ లాజిక్స్ అవన్నీ రాస్తాం, గుర్తుందా మీకు? ఓకే. సో ఇఫ్ లాజిక్స్ అవన్నీ రాస్తాం, గుర్తుందా? సో ఆ ఇఫ్ లాజిక్స్ ని ఇక్కడ ఎట్లా యూజ్ చేయాలి, అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్, సో ఇట్లాంటి ఆపరేటర్స్ ని మనము ఎట్లా యూజ్ చేయొచ్చు. సో అట్లాంటి వచ్చినప్పుడు మనం ఎట్లా కోడ్ ఫ్రాగ్మెంట్స్ చేయాలి అనేది నేర్చుకుంటాం. ఓకే. సో ఒక చిన్న యూజ్ కేస్ తీసుకుందాం. సో లెట్స్ సే యూ హ్యావ్ ఎ ప్యాకింగ్ లిస్ట్ కాంపోనెంట్ రెండరింగ్ సెవెరల్ ఐటమ్స్. ఓకే, మీ దగ్గర ఏముంది? ప్యాకింగ్ లిస్ట్ కాంపోనెంట్ ఉంది. సో ఆ ప్యాకింగ్ లిస్ట్ కాంపోనెంట్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ వర్కింగ్ విత్ సెవెరల్, అంటే ఐటమ్స్ రిటర్న్ చేయడము, ఐటమ్స్ ని చెక్ చేయడము, అదంతా చేస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఒక యాప్ డాట్ జేఎస్ఎక్స్ తీసుకొని, ఓకే, సో వాట్ వీఆర్ డూయింగ్ నౌ, సో ఫంక్షన్ ఐటమ్ ఏంటి, నేమ్ ఈజ్ ప్యాక్డ్. సో ఇది క్రియేట్ చేయండి. ఓకే, సో నేను మీతో పాటు క్రియేట్ చేస్తాను. స్టార్ట్. ఓకే, సో వీల్ గో టు యాప్ డైరెక్ట్లీ నౌ. నాతో పాటు క్రియేట్ చేసేయండి మీరు కూడా. సో యాప్ పైన ఇంకో ఫంక్షన్ తయారు చేద్దాం. ఫంక్షన్ ఏం చేస్తుంది చెప్పండి ఇప్పుడు? ఫంక్షన్ ప్లస్ అని నేను యారో ఫంక్షన్ యూజ్ చేసుకుంటే మీ ఇష్టం. ఓకే, సో ఫంక్షన్ ఐటమ్. సో ఇందులో డిస్ట్రిబ్యూటెడ్ ప్రాప్స్ పెడుతున్నాం. ఏంటా డిస్ట్రిబ్యూటెడ్ ప్రాప్స్? నేమ్ ఈజ్ ప్యాక్డ్. నేమ్ ఈజ్ ప్యాక్డ్. సో నేమ్ కామా ఈజ్ ప్యాక్డ్. ఈజ్ ప్యాక్డ్. క్లియర్? ఎన్ని కాంపోనెంట్స్, ఎన్ని ప్రాప్స్ పెట్టాము ఇక్కడ మనము? 2 ప్రాప్స్. ఏంటవి? నేమ్ ఈజ్ ప్యాక్డ్. ఓకే. Now what I have to return? I have to return a list of
ఐటమ్స్, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. సో ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కడ ఉంటాయి, నేమ్ లో ఉంటాయి. నౌ యూ నీడ్ టు సెండ్ సమ్ ఐటమ్స్ అన్నమాట, యూ నీడ్ టు సెండ్ సమ్ ఐటమ్స్. ఓకే, విల్ డూ దట్. లిస్ట్ అంటే గుర్తొచ్చిందా? వాట్ ఇస్ లిస్ట్? లిస్ట్ ఇస్ అ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇప్పుడు మనం ఎవరు రిటర్న్ చేస్తున్నాము? వీఆర్ రిటర్నింగ్ ఏ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. సో ఈచ్ ఐటమ్ విల్ హ్యావ్ ఏ క్లాస్ నేమ్ ఐటమ్. ఈచ్ వన్ విల్ హ్యావ్ ఏ క్లాస్ నేమ్ ఐటమ్. ఇక్కడ నేమ్ ఎక్కడి నుంచి వస్తుంది మరి? ఈ నేమ్ లోకి ఏవైతే పాస్ చేస్తున్నామో అవి వస్తాయి అన్నమాట. ఎస్, ఓకే. నౌ టెల్ మీ వాట్ వీఆర్ డూయింగ్. వీఆర్ రిటర్నింగ్, నాతో పాటు రాయండి మీరు కూడా. సో రిటర్నింగ్ li, ఓకే, li క్లాస్ నేమ్. వాట్ ఈస్ క్లాస్ నేమ్ అమ్మా? క్లాస్ నేమ్ అనేది ఏంటి? ఈ కాంపోనెంట్ పేరు ఏంటి? ఇట్స్ అన్ అట్రిబ్యూట్. ఇట్స్ అన్ అట్రిబ్యూట్. సో ఐటమ్, ఏం ఐటమ్ మనం రిలీజ్ చేయాలి? నేమ్ అనేది. సో నేమ్ అనేది పైనుంచి వస్తుంది మనకి. పైనుంచి ఇన్ ద సెన్స్ యాప్ లో నుంచి వస్తుంది అనమాట. పైనుంచి అంటే దాంట్లో వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది? app.jss లో నుంచి వస్తుంది. ఓకే, ఫైన్. Now in the app, what do you need to write? In the app we need to write return section churn. Okay, so function app loki వెళ్ళండి. Okay, it will take time to write, so that's why I'm just copying it. సో ఫంక్షన్ యాప్ లో ఏం రిటర్న్ చేస్తుందో చూడండి. ఫంక్షన్ యాప్ లో, సో ఐ జస్ట్ ట్రై టు సీ ఏం రిటర్న్ చేస్తున్నాము. సెక్షన్. సెక్షన్ అంటే డివిజన్ లాగా, ఒక సెక్షన్ అంటాం అంతే. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాము? ul ద అన్ఆర్డర్డ్ లిస్ట్ ఐటమ్. ఐటమ్ అనేది ఏంటమ్మా ఇక్కడ? ఐటమ్ అనేది ఎవరు? ఐటమ్ ఈజ్ ద ఫంక్షన్ నేమ్. ఐటమ్ ఈజ్ ద, ఇప్పుడు కోర్సు, స్టూడెంట్ ఎట్లా ఉన్నాయి, ఇక్కడ ఐటమ్ ఈజ్ ద ఫంక్షన్ నేమ్. ఈజ్ ప్యాక్డ్ ఏం పెట్టాము? ఈజ్ ప్యాక్డ్ లో ఏం పెట్టాము? ఈజ్ ప్యాక్డ్ ట్రూ అని పెట్టాము. ఈజ్ ప్యాక్డ్ ట్రూ అంటే రెఫ్రిజిరేటర్ ప్యాక్ అయ్యింది. రెఫ్రిజిరేటర్ ప్యాక్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ ఐటమ్ 2. ఐటమ్ 2 ఏంటి? ఐటమ్ 2 లో ఈజ్ ప్యాక్డ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, నేమ్ ఈజ్ ఈక్వల్ టు మొబైల్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఐటమ్. థర్డ్ ఐటమ్ ఏంటి ఇక్కడ? ఈజ్ ప్యాక్డ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్, నేమ్ ఏంటి? ల్యాప్టాప్. అర్థమవుతుందా? ఈజ్ దిస్ క్లియర్ అప్ టు హియర్? ఎస్ ఆర్ నో? అర్థమైందమ్మా లాజిక్? ఏం చేశాను ఇక్కడ? ఇప్పుడు ఏం చేశాను? 3 ఐటమ్స్ ని క్రియేట్ చేస్తున్నాను. సో 3 ఐటమ్స్ నేను పాస్ చేస్తున్నాను. ఈ 3 ఐటమ్స్ లో ఏమేమి ఉన్నాయి నాకు? నేమ్ ఉంది, ఈజ్ ప్యాక్డ్ ఉంది. నేమ్ ఉంది, ఈజ్ ప్యాక్డ్ ఉంది. సో ఈజ్ ప్యాక్డ్ లో ఏం వాల్యూ పెడుతున్నా నేను? ట్రూ, ట్రూ, ఫాల్స్. అంటే లిటరల్ గా ఈ ఈజ్ ప్యాక్డ్ అనేది ఏమంటున్నాను? ఈజ్ ప్యాక్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏ బూలియన్ వేరియబుల్. బూలియన్ వేరియబుల్. సో వాట్ విల్ బూలియన్ వేరియబుల్ విల్ టేక్? ట్రూ ఆర్ ఫాల్స్. ప్యాక్ అయిందా? అయింది. ప్యాక్ అయిందా? అయింది. ప్యాక్ అయిందా? కాలేదు. కాలేదు అంటే ఫాల్స్, అయింది అంటే ట్రూ. ఈజ్ ఇట్ క్రిస్టల్ క్లియర్? ఎస్ ఆర్ నో? Am I clear or not with my points? Yes? Clear? Okay. So ఇప్పుడు first we will run this. Now what you are looking at? You are looking at list of items only. You are looking at what? List of items in the Amazon list. అవుట్పుట్ ఎట్లా వచ్చింది చెప్పండి నాకు ఫస్ట్. ఇంకా ఈ స్పాక్ ను మనం యూజ్ చేయలేదు చెప్పాలి అంటే. ఇప్పుడు చెప్పండి అవుట్పుట్ ఎలా వచ్చింది? మీ
పాయింటింగ్ ఎట్లా పోతుంది కర్సర్ అంటే మీ కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎట్లా వెళ్తుంది ఫస్ట్ యాప్లోకి వచ్చాం యాప్లో ఏముంది ఒక సెక్షన్ ఉంది ఓకే ఒక సెక్షన్లో అమెజాన్ లిస్ట్ పెట్టాం తర్వాత అన్ఆర్డర్డ్ లిస్ట్ పెట్టాం అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఫస్ట్ ఐటమ్ ఏంటి రెఫ్రిజిరేటర్ ఎట్లా ఎట్లా ప్రింట్ అయింది రెఫ్రిజిరేటర్ ఈ ఐటమ్ కాల్ ఎక్కడికి వెళ్ళిందమ్మా ఈ ఐటమ్ కాల్ ఫంక్షన్ ఐటమ్లోకి వెళ్ళింది ఇక్కడ ఏమంటున్నాడు ఎల్ఐ క్లాస్ ఇజ్ ఈక్వల్ టు నేమ్ ఓకే ఇది పక్కన పెట్టేసేయండి ఇదంటే స్టైలింగ్ కోసం వాడుకోండి తర్వాత సో నేమ్ ఎవరు నేమ్ ఇస్ రిఫ్రిజిరేటర్ నెక్స్ట్ వన్ నేమ్ ఇస్ రెండోది కదా రెండో కాల్లో ఏమైంది మొబైల్ మూడో కాల్లో ఏమైంది ల్యాప్టాప్ ఇంకా మనం ఈ ప్యాకెట్ యూజ్ చేయాలి నెక్స్ట్ యూజ్ చేస్తాం అర్థమైంది ఇక్కడ దాకా క్రియేట్ ఇట్ ఫాస్ట్ మనం app.jsx లో రాసిన కోడ్ ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం సేవ్ చేస్తున్నాం మీరు డిఫరెంట్ కాపీ పేస్ట్ చేసుకోండి ఏదైనా డాక్యుమెంట్ తీసుకొని కాపీ పేస్ట్ చేసుకోండి ఆల్టర్నేట్ అంటే మీరు ఒక్కొక్క ప్రాజెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక్కొక్క ప్రాజెక్ట్ చేస్తే టైం పడుతుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ ఇప్పుడు నేను ఎట్లా చేశాను కోర్స్ అనగానే అది కాపీ పేస్ట్ చేసుకొని ఒక డాక్యుమెంట్లో పెట్టేసుకో డే 1 ఈరోజు ఎంత డే 5 అనుకో సో డే 5 ఈరోజు చేసే అప్లికేషన్స్ ఇక్కడ చేసేయి ఇది కాపీ పేస్ట్ చేసుకొని అక్కడ పెట్టేసుకో ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకొని అక్కడ పెట్టేసుకో నేను చేంజెస్ ఇప్పుడు నేను ప్రతిసారి ప్రాజెక్ట్ తయారు చేయాలంటే మన సగం పుణ్యకాలం కాస్త ప్రాజెక్ట్ క్రియేషన్లోనే వెళ్ళిపోతుంది మీరు కావాలి రిఫరెన్స్ కోసం అంటే కాపీ పేస్ట్ చేసుకొని పెట్టేసుకోండి నేను నా దగ్గర ఉన్న డాక్యుమెంట్ పంపించేస్తాను కానీ నేను ఆ ఎగ్జాంపుల్స్ ఈ ఎగ్జాంపుల్స్ కొంచెం డిఫరెన్స్ చెప్తున్నాను అందుకని ఎందుకంటే అక్కడ నుంచి మక్కి కాపీ కొడితే మీకు ఏం తెలియదు సో కాబట్టి దాని రిఫరెన్స్ తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను ఇవి పంపించేస్తాను అవన్నీ పంపించేస్తాను
ఫినిష్డ్. అయిపోయిందా శిరీష? ఓకే, రైట్. సో ఇప్పుడు ఆ ఈస్ ప్యాక్డ్ అనే దాన్ని మనము we need to go for ఆ టిక్ కోసం అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఈస్ ప్యాక్లో మీకు ఏమొస్తున్నాయి? ట్రూ ఆర్ ఫాల్స్ వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? ట్రూ ఆర్ ఫాల్స్ వస్తున్నాయి. సో ఆ ఈస్ ప్యాక్లో మీకు ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి వస్తున్నాయి, అవునా? సో ట్రూ వచ్చినప్పుడు టిక్ పడాలి. ఓకే, సో ట్రూ రానప్పుడు ఏం పడకూడదు, లేకపోతే క్రాస్ పడాలి, సంథింగ్ లైక్ దట్ వీ కెన్ డిసైడ్ అనమాట. సో అది ఎట్లా చేస్తాం సార్? ఇప్పుడు ఏమంటున్నాం? ఇఫ్ ఈజ్ ప్యాక్డ్ అంటే దాంట్లో ట్రూ రావచ్చు, లేకపోతే ఫాల్స్ రావచ్చు. ఒకవేళ ట్రూ వస్తే ఏం పడాలి? టిక్ పడాలి. ఆ టిక్ అనేది కూడా ఇమోజీ అనమాట. అర్థమైందా? సో నా ఈ కోడ్ అంతా ఎక్కడ రాయాలి మరి నేను? ఐ హ్యావ్ టు రైట్ ఇట్ హియర్. ఇఫ్ నౌ వి విల్ యూస్ ఈజ్ ప్యాక్డ్. ఇక్కడ బూలియన్ వాల్యూ కాబట్టి ఇఫ్ ఈజ్ ప్యాక్డ్ అంటే ఇఫ్ ట్రూ అయితే రైట్, లేదు ఎల్స్ మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదమ్మా. ఐ హోప్ ఎవ్రీ వన్ నోస్ ఇట్. ఎల్స్ ఓకే, సో నేమ్ పక్కన ఒక చిన్న ఇమోజీ. సో ఇమోజీ రావాలంటే ఏం చేయాలి నేను? రైట్, ఐకాన్స్ అవి ఏమి అవసరం లేదు, ఇమోజీస్తో కూడా మీరు పని చేసుకోవచ్చు. సో సేవ్ ఇట్. చేసిందా? హౌ ఇట్ ఈస్ కమింగ్? నేను ఐకాన్స్ ఏమైనా యాడ్ చేశానా? ఏం చేశాను చెప్పండి. సో ఇఫ్ లాజిక్ ఏం చేసింది? ఇఫ్ ఈజ్ ప్యాక్డ్, ఇఫ్ ట్రూ అయితే ఏం రిటర్న్ చేయాలి? నేమ్ రిటర్న్. ఇప్పుడు ఎవరెవరికి ట్రూ అయింది చెప్పండి? రెఫ్రిజిరేటర్కి ట్రూ అయింది. రెఫ్రిజిరేటర్ వెళ్ళినప్పుడు అయిపోతుంది, ట్రూ అవుతుంది. ట్రూ కాబట్టి ఏం పడాలి? నేమ్ పక్కన బ్లూ టిక్. ఎస్, ఓకే. నెక్స్ట్ ఏం వెళ్తుంది? మొబైల్కి ఈజ్ ప్యాక్డ్ ఏముంది? ట్రూ ఉంది.
నేమ్ నేమ్ తీసుకెళ్తుంది, ఈస్ ప్యాక్డ్ తీసుకెళ్తుంది. ఈస్ ప్యాక్డ్ తీసుకెళ్ళి ఈస్ ప్యాక్డ్లో ట్రూ తీసుకెళ్ళి ఈస్ ప్యాక్డ్కి ఇస్తుంది. నేమ్లో రెఫ్రిజిరేటర్ తీసుకెళ్ళి నేమ్లోకి ఇస్తుంది. ఇక్కడ ఏమంటున్నావు, ఇఫ్ ఈస్ ప్యాక్లో ఏముంది, ట్రూ ఉంది. ట్రూ ఉంటే ఏమొస్తుంది అక్కడ, రిటర్న్ నేమ్. వాట్ ఇస్ ద నేమ్, రెఫ్రిజిరేటర్. రెఫ్రిజిరేటర్ పక్కన ఏం పడాలి, టిక్ పడాలి. పడిందా, ఎస్ ఆర్ నో? ఓకే, నెక్స్ట్ టైం ఈస్ ప్యాక్డ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, నేమ్ ఈజ్ ఈక్వల్ టు మొబైల్. సో ఏం వెళ్ళింది, నేమ్లోకి మొబైల్ వెళ్ళింది. ఈస్ ప్యాక్డ్లోకి ఏం వెళ్ళింది, ట్రూ వెళ్ళింది. ఎస్, వెళ్ళినా కదా, ఏం ప్రింట్ అయింది, టిక్ ప్రింట్ అయిందా లేదా, నేమ్ ప్రింట్ అయిందా లేదా, ఎస్ ఆర్ నో? అండర్స్టాండింగ్ మై పాయింట్స్? ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఏం వెళ్ళింది, ల్యాప్టాప్ ఫాల్స్. ఇఫ్ ప్యాక్డ్ ఫాల్స్ ఆ ట్రూ, ఫాల్స్ అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎల్స్లోకి వెళ్ళాలి. అర్థమైందా? ఈజ్ ఇస్ క్లియర్ నా? క్లారిటీ వచ్చిందా? ఆ టిక్ మార్క్ క్రాస్ మార్క్ ఎట్లా వచ్చాయి, ఇమోజీ ఎట్లా వస్తుంది, విండోస్ టిక్. డూ ఇట్. ఒకవేళ ఇక్కడ కూడా ట్రూ ఉందనుకోండి, ఏం పడుతుంది అప్పుడు, ఎస్. ఈజ్ దిస్ క్లియర్? ఓకే, ఫస్ట్ ఓకే, ఫినిష్డ్. కాన్సెప్ట్ అర్థమైందమ్మా? ఈస్ ప్యాక్డ్ అనే కాన్సెప్ట్ ట్రూ ఫాల్స్ వస్తే అర్థమైందా? యా, శిరీష అండర్స్టూడ్, ఎగ్జిక్యూట్ అయిందా? హలో చెప్పమ్మా. సార్, నాకు రిటర్న్ కాలేదు సార్. ఓన్లీ అమెజాన్ లిస్ట్ వచ్చింది కానీ అది యూఎల్ ప్యాక్ రిటర్న్ కాలేదు సార్. ఏది రిటర్న్ కాలేదు? సార్ ఒకసారి వెబ్ క్యాన్ ఆన్ చేసి చూపిస్తారా? సార్ కనిపిస్తుందా సార్? కనిపిస్తుంది, ఇదే సార్. కనిపిస్తుంది కానీ ఇంకొంచెం దగ్గరికి చేయాలి. నేమ్ ఈజ్ ఈక్వల్ టు రెఫ్రిజిరేటర్ పెట్టావు, బాగానే ఉంది. ఈస్ ప్యాకేజ్ కాదమ్మా, ఈస్ ప్యాక్డ్. ప్యాక్ పైన కింద సేమ్ పెట్టావా? పోనీ వదిలేసేయి. పైన కింద సేమ్ పెట్టావా? పైన కింద సేమ్ ఉందా? ఎస్ సార్, సేమ్ ఉంది సార్. ఒక్క నిమిషం.
ఇఫ్ ఈస్ ప్యాకేజ్ ఓకే, కిందకి రా ఒకసారి. ఈస్ ప్యాకేజ్ కింద కింద స్పెల్లింగ్ 23-24 లైన్లో ప్యాకేజ్ పి క్యాపిటల్ స్మాల్ పెట్టావు. స్పెల్లింగ్ జాగ్రత్తగా ఉండాలమ్మా. ఎస్ సార్. సేవ్ చేయి. ఎస్ సార్ చేస్తాను. క్రోమ్ ఓపెన్ చేయి. సేవ్ చేయాలి. app.js సేవ్ చేయాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయేమో చూసుకో ఒకసారి. ఐఫెల్స్లోకి వెళ్ళి ఒకసారి. ల్యాప్టాప్లో కనెక్ట్ అవ్వాలమ్మా. ల్యాప్టాప్లో కనెక్ట్ అయితే స్క్రీన్ షేరింగ్ ఈజీ అవుతుంది. నాకేం అనిపించలే. ఇప్పుడు కనిపిస్తున్నా సార్. అస్సలు కొంచెం జూమ్ అవుట్. ఇప్పుడు ఒకసారి ఆ నేమ్ ఆ స్పెల్లింగ్స్ అన్ని కరెక్ట్గా చూసుకో. ఇక్కడ ఈస్ ప్యాకేజ్ ఇక్కడ స్పెల్లింగ్ పైన కింద అన్నిటి దగ్గర ఒకటే ఉండాలి. అక్కడ కాపీ పేస్ట్ అన్నిట్లో సేమ్ ఉండాలి. ఓకే సార్. పీ క్యాపిటల్ పెట్టావు కదా, పైన కింద సేమ్ ఉండాలి అన్నిటి దగ్గర. ఇప్పుడు నీ ఆధార్లో నీ పాన్ కార్డులో డిఫరెంట్ ఉంటే నడుస్తుందా? సేమ్ ఉండాలి కదా ఎక్కడైనా. ఎస్ సార్. అది గుర్తుపెట్టుకోండి లాజిక్. ఎస్ సార్. చెక్ చేసుకొని చెప్తా సార్. వస్తున్నా లేదు చెప్తాను. చెక్ చేస్తాను. మొత్తం అన్ని కరెక్ట్గా పెట్టుకొని రన్ చేయొస్తుంది. ఎస్ సార్. స్పెల్లింగ్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎస్ సార్. ఎస్. ఓకే, అయిపోయిందమ్మా. అందరికి వచ్చేసింది ఆన్సర్. ఇమోజీ పెట్టుకున్నారు అందరూ. వెరీ గుడ్. ఓకే, నా స్లోలీ మూవింగ్ ఫార్వర్డ్. నేను ఇచ్చిన డాక్యుమెంటేషన్ నేను ఇక్కడ రన్ చేసిన కోడ్కి కొంచెం చిన్న తేడాలు ఉంటాయి. సో అవి మీరు చూసుకోండి. ఓకే, ఎందుకంటే అన్ని టైప్స్లో నేను ఇవ్వాలి అని చెప్తాను. ఓకే, ఓకే. సో యూజింగ్ కండిషనల్ ఆపరేటర్ అనమాట. సో కండిషనల్ ఆపరేటర్ని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో కండిషనల్ ఆపరేటర్ ఎట్లా యూజ్ చేస్తాం సార్ అంటే, ఈస్ ప్యాక్డ్ నేమ్ పక్కన ఇది. ఓకే, సో నేమ్ పక్కన ఏం పెడతాము? నేమ్ ప్లస్ మీన్స్ కన్కాటినేషన్. సో ఈస్ ప్యాక్ ట్రూ అయితే నేమ్, లేకపోతే నేమ్ పక్కన మనం క్రాస్ మార్క్ లేదా వదిలేయచ్చు కూడా. సో ఇది ఎక్కడ పెట్టాలి సార్? మరి ఎట్లా పెట్టాలి అంటే, సో ఇది జస్ట్ తీసుకొని ఇప్పుడు ఇవి తీసేయాలి. ఇప్పుడు ఇది అవసరం లేదు నాకు, ఇంకా ఇఫ్ ఎల్స్ అవసరం లేదు. సో యు ఆర్ మేకింగ్ కోడ్ ఎ లిటిల్ బిట్ లెస్ అనమాట. సో ఎట్లా చేస్తున్నాం సార్ అంటే, సో ఓకే, రిటర్న్ సో li class is equal to item is packed లేకపోతే నేమ్ ప్లస్ విండోస్ డాట్. సో విండోస్ డాట్లో క్రాస్ మార్క్, రైట్? విండోస్ డాట్లో టిక్ మార్క్, రైట్? ఓకే, సేమ్ టెర్నరీ ఆపరేటర్ అంటాం దీన్ని. ఇప్పుడు ఏం చెక్ చేస్తుంది? ఇది ట్రూ అయితే ఇది ఇవ్వు, ఇది ఫాల్స్ అయితే ఇది ఇవ్వు. ఓకే, సో సేమ్ థింగ్. నౌ టెల్ మీ వాట్ హ్యాపెండ్.
రెఫ్రిజిరేటర్ ప్యాక్ అవ్వలేదు, మొబైల్ ప్యాక్ అవ్వలేదు, కానీ ఎవరు ప్యాక్ అయ్యారు? ల్యాప్టాప్ ప్యాక్ అయ్యింది. ఎందుకు సార్ ఇట్లా ప్యాక్ అవ్వలేదు అని చెప్తున్నాము అంటే ఫాల్స్ ఉంది కాబట్టి. ఓకే, రైట్, యా, డూ ఇట్. ఏం టాపిక్ అమ్మా ఇది? కండిషనల్ రెండరింగ్. కండిషనల్ రెండరింగ్ అంటే కండిషన్స్ని బట్టి కూడా మనము రిప్లై చూస్తుంటాం అన్నమాట. Over. So tomorrow we will be starting the next very important concept known as hooks. So hooks are very, very important. Okay.